ప్రేమ గల నా పరలోక తండ్రి, ప్రభువా, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా నాయన చేసిన మేలన్నిటికై ఉపకారాలన్నిటికై స్తోత్రాలు. ప్రభువా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పూర్తిగా గాయాల పాలైపోయినాడు. సిలువ మొత్తం రక్తంతోనే నిండిపోయింది. ఆ యొక్క కల్వరి గుట్ట కూడా పూర్తిగా రక్తంతోనే నిండిపోయింది. పరలోక తండ్రి, నా కొరకు అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, సిలువలో చనిపోవడం కాదు, పాతి పెట్టబడటమే కాకుండా మూడవ దినాన సజీవుడై తిరిగి లేచినందుకు స్తోత్రాలు. ప్రభువా, నిజంగా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అనే మాటకై స్తోత్రాలు. ప్రభువా, మీరు అనుదినము కోపపడే దేవుడు, ఆయనకు కోపము త్వరగా రగులుకొనును అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి నాయన ఆరాధన అనేది మీ కోపాన్ని అణచివేస్తుంది, మీ కోపాన్ని ఆపేస్తుంది అనే మాటకై కూడా స్తోత్రములు. ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు, నాకు ఇచ్చిన విశ్వాసంకై స్తోత్రాలు, నాకు ఇచ్చిన నిరీక్షణకై స్తోత్రాలు, నాకు ఇచ్చిన వాక్యంకై స్తోత్రాలు. ప్రభువా, నన్ను నమ్మి నాకు అప్పగించిన పరిచర్యకై స్తోత్రాలు. ప్రభువా, మీ ఇంట్లో పనిచేసే భాగ్యం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, మరి నాయన అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, వాగ్దానాలు ఇచ్చినారు, వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. అందును బట్టి కూడా స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నారు. పరలోక తండ్రి, వాక్యం నాకు నేర్పించినందుకు, మీ సంఘ క్రమాన్ని నాకు నేర్పించినందుకు, నూతన నిబంధన సంఘ దర్శనం కరెక్ట్గా ఉన్న సంఘంలో నన్ను అంగంగా చేసినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాను. పరలోక తండ్రి, కృతజ్ఞతాస్తుతులు. నాయన, మీరు చేసిన మేలన్నిటికై నేను మీకు ఏమీ అర్పించలేక కృతజ్ఞతాస్తుతులు మీకే సమర్పిస్తూ, ప్రభువా, మరి ఇప్పుడు ఎంతో గంభీరమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నాం. దయచేసి సహాయం చేయండి ప్రభువా. మరి మా హృదయాలు మేము పరీక్షించుకొని నాయన, మా హృదయాలు మేము సరి చేసుకొని తండ్రి, మరి నాయన యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందేలాగా మాకు సహాయం చేయండి. మా హృదయాలను సిద్ధపరచండి. పరలోక తండ్రి, ఆత్మ యొక్క కార్యాన్ని మా లోపల జరిగించండి. ప్రభువా, పరిశుద్ధాత్మ కార్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం, సహాయం చేయండి. రక్షణ లేకుండా ఎవరైతే వచ్చినారో ప్రభువా, మరి వాళ్ళు రక్షణ పొంది వెళ్ళేలాగా సహాయం చేస్తున్నాండి. మా ఆరాధనలు మీ సన్నిధికి చేరినాయని ప్రభువా, మా ఆరాధనల చేత మీరు తృప్తి చెందినారని నమ్మి స్తుతిస్తున్నాం. మా ఆరాధనలు మీరు అంగీకరించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం. మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. మా గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, పరలోక తండ్రి, చీకటి శక్తులన్నింటినీ యేసునామమున గద్దిస్తున్నాం. మా తలంపులని, చెంచల తలంపుల నుండి తొలగించండి ప్రభువా. మరి మా గమనం మీపై ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. 109వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుతాం. 109వ కీర్తన మొదటి 5 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. కీర్తన 109, దావీదు యొక్క కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. సో ఈ యొక్క కీర్తన మొదటి 5 వచనాలు మనం చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదువుతాను. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా నుండకు. మూడవ వచనం నేను చదువుతున్నాను. 103వ కీర్తన 3వ వచనం. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. 5వ వచనం. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. 5వ వచనం. సో ఈ యొక్క చదువుకున్న లేఖనాన్ని దేవుడు మనకు దీవులు కాక. సో ఇప్పుడు ఎంతో గంభీరమైన సమయానికి మనం వచ్చి ఉంటున్నాం. సో అక్కడ ఉంచబడిన రొట్టె అండ్ ద్రాక్షారసం. సో రొట్టె అంటే మామూలు రొట్టె, అలాగే ద్రాక్షారసము అంటే కూడా అది మామూలు గ్రేప్ జ్యూస్. బయట మన ఫుడ్ జ్యూస్ సెంటర్లో దొరికే గ్రేప్. సో విశ్వాసాన్ని బట్టి మనం అందులో పాలు పొందుతున్నాం. సో అందులో పాలు పొందాలి అంటే ఫస్ట్ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అని అంటే 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరుగుతాయి.
7 kinds of things అంటే నా హృదయం లోపల 7 రకాల కార్యాలు జరుగుతాయి. నేను రక్షణ పొందినాను అని అంటే నా హృదయం లోపల 7 రకాల కార్యాలు జరుగుతాయి. ఒకటి గుర్తింపు, నేను పాపిని అనే గుర్తింపులోకి నేను వస్తాను. ఐడెంటిటీ, నేను పాపిని అనే గుర్తింపులోకి నేను వస్తాను. ఇది మొట్టమొదటి కార్యం. నేను పాపాత్ముని, నేను పుణ్యాత్ముని కాదు, నా లోపల ఏ మంచి లేదు, నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనే గుర్తింపులోకి ఆ యొక్క వ్యక్తి వస్తాడు. నేను పాపాత్ముని. దాని తర్వాత రెండో కార్యం ఏంటి అంటే పశ్చాత్తాపము, కన్ఫెషన్ అని అంటారు, ఒప్పుకోలు. రెండోది ఏంటి అంటే ఒప్పుకోలు. పాపాలు, నేను పాపాత్ముని అని తెలుసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే నా పాపాలని ఒప్పుకుంటాను. అంటే మనసులో ఎదుట కాదు, దేవుని ఎదుట. నా పాపాలను నేను ఎక్కడ ఒప్పుకుంటాను? నా మనసులో ఎదుట పోయి నేను ఒప్పుకుంటే మంచిగా తాళం వేసి లోపలేస్తాను కదా, సంఖ్యలు వేసి లోపలేస్తాను మంచిగా. సో కాబట్టి నేను పాపాత్ముని అని తెలుసుకుంటాను. రెండవది నా పాపాలను నేను ఒప్పుకుంటాను. మూడోది ఏంటంటే పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నా పాపాల విషయమే నేను ఏం చేస్తాను? పశ్చాత్తాపడతాను. అయ్యో ప్రభువా, నేను పాపాత్ముని, నా పాపాలు క్షమించు అని ఏమి అంటే పశ్చాత్తాపడతాను అన్నమాట. నేను నా పాపాలను నేను తీసేసుకోలేను, దయచేసి నన్ను క్షమించు, నా పాపాలకు రావాల్సిన శిక్ష మరణము, నరకము, అగ్నిగుండము. సో ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని ఉంటుంది. రిపెంటెన్స్ అంటే రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరగడం. రిపెంటెన్స్ అంటే పూర్తిగా వెనక్కి తిరగడం. నాకు కళ్ళు తాగే అలవాటు ఉంది అనుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోకన్నా ముందు నాకేముంది? కళ్ళు తాగే. నేను తాగిన కూడా యేసు ప్రభువుని నమ్ముకోకన్నా ముందు నాకు కళ్ళు తాగే అలవాటు ఉంది. సో ఇప్పుడు నేను తెలుసుకున్న తర్వాత ఆ అలవాటు నేను ఏం చేసిన? ఇప్పుడు పూర్తిగా వెనక్కి తిరిగాను. రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరగడం. అడిగే పొగలాగే అలవాటు ఉందనుకోండి. కాబట్టి ఆ అలవాటు నేను ఏం చేసిన? ఇప్పుడు పూర్తిగా వెనక్కి తిరిగాను. ఇంకా అవన్నీ నాకు కనబడట్లేదు. రిపెంటెన్స్, నేను పశ్చాత్తాపడ్డాను. సో మూడో కార్యం ఏంటి అంటే రిపెంటెన్స్. నాలుగోది ఏంటి అంటే పాపాన్ని వదిలిపెట్టడం. ఆ పాపాన్ని పూర్తిగా నేను వదిలిపెట్టేస్తున్నాను. ఆ పాపము జోలికి అసలు నేను వెళ్తలేదు. ఇంకా అవి అంతకు ముందు ఏ కార్యాలైతే నేను చేసినో ఇప్పుడు అసలు చేస్తలేదు. అవన్నీ నేను చేయాలి. ఇది నాలుగో కార్యం. సో ఐదో కార్యం ఏంటంటే నిశ్చయత, అష్యూరెన్స్. నిశ్చయత అంటే యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత కలిగి ఉన్నాడు. నేను యథార్థంగా నా పాపం ఒప్పుకున్నాను, యథార్థంగా దేవుడు నన్ను క్షమించినాడు, ఆయన రక్తంతో కడిగినాడు, శుద్ధి చేసినాడు అని యథార్థంగా నేను ఏమంటే నిశ్చయత కలిగి ఉండడం. సో నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు శిలువలో ఒక మాట పలికాడు. ఫస్ట్ మాట, తండ్రి ఏం చేస్తున్నారో క్షమించు. సో నన్ను యేసు ప్రభు శిలువలోనే క్షమించినాడు. ఆ రోజే క్షమించేసినాడు. నన్ను యేసు ప్రభు పూర్తిగా క్షమించేసినాడు అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ. సో ఈ మాటలు ఎవరు కూడా చెప్పండి, అంతా ఏమేమో బోధ, ఇంకా పెద్ద బోధలు చెప్తున్నారు. సో కాబట్టి నిశ్చయత కలిగి. ఆరో కార్యం ఏంటి అంటే ఆరాధన. రక్షణ పొందిన ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆరాధన చేస్తాడు. ప్రభువా, నువ్వు నన్ను క్షమించినావు, నీకు వందనాలు అని ఆ యొక్క వ్యక్తి ఖచ్చితంగా ఆరాధన చేస్తాడు. ఆరాధనకి బాప్తిసానికి అసలు సంబంధమే లేదు. నీకు రక్షణ నిశ్చయత ఉంది అని నువ్వు ఆరాధన చేయవచ్చు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఆరాధన చేయాలి అంటే బయట బాప్తిసానికి ఆరాధనకు సంబంధమే లేదు అసలు. ఆరాధన అనేది రక్షణ పొందిన విశ్వాసి ఖచ్చితంగా దేవుని ఆరాధన చేస్తాడు. లాస్ట్ కార్యక్రమం ఏమి అంటే బాప్తిసం. లోపల జరిగిన కార్యానికి బాప్తిసం అనేది ఏది అంటే బయట చూపించడం, బయట లోకానికి చూపించడం. నన్ను యేసు ప్రభు లోపల నుండి మార్చినాడు, నా అంతరంగం నుండి యేసు ప్రభు లోపల నుండి మార్చినాడు, నా తలంపులు మార్చినాడు, నా ఆలోచనలు మార్చినాడు, నా హృదయాన్ని మార్చినాడు, నా బుద్ధులు మార్చినాడు, నా రీతులు మార్చినాడు అని బయట లోకానికి చూపెట్టడం. ఈ 7 రకాల కార్యాలు రక్షణ పొందిన ఒక విశ్వాసి హృదయంలో జరుగుతాయి ఖచ్చితంగా. ఫస్ట్ నేను పాపాత్ముని అనే గుర్తింపులోకి ఆ వ్యక్తి వస్తాడు. దాని తర్వాత
ఆయన పాపాలు ఒప్పుకుంటాడు, ఇది రెండోది. మూడోది పాపాల విషయమై పశ్చాత్తాపం అనేది పడతాడు. నాలుగోది పాపాన్ని వదిలిపెడతాడు. ఐదోది పాపాలు క్షమింపబడ్డాయి అనే నిశ్చయత కలిగి ఉంటాడు. సో దాని తర్వాత ఆరోది ఆరాధన చేస్తాడు. ఏడోది నీటి బాప్తిజంలో సాక్ష్యం అనేది ఇస్తాడు. ఒక వ్యక్తి రక్షణ పొందినాడంటే 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి లోపల జరిగినాయి. కాబట్టి ఇంట్లో పాల్గొనడానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. నాకు రక్షణ అవసరం లేదు, నేను ఇట్లనే ఉంటా, నన్ను ఎవ్వరూ మార్చలేదు అని అంటే ఇంకా నేను నీకే. ఇప్పుడు ఈ హైవే సైడ్ సిటీ సైడ్ కనుక మనం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ పక్కనే చిన్న బండి పెట్టుకొని వాళ్ళు రొట్టెలు చేస్తుంటారు. జొన్న రొట్టెలు చేసి అమ్ముతారు అన్నమాట. కాబట్టి ఆ జొన్న రొట్టెలు నేను ఒక సందర్భంలో మా చిన్న బాబుని తీసుకొని పోయలేదు, మా జొన్న రొట్టెలు కొనుక్కుందామని. వాళ్ళు జొన్న రొట్టెలు చేస్తుంటే నెక్క మీద చేస్తారు కదా, మామూలుగా కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారు వాళ్ళు. ఆ కట్టెల పొయ్యి మీద చేస్తుంటే అగ్ని అనేది బయటకు వస్తుంది. ఆ యొక్క అగ్ని ఆ కట్టెకి పోయింది అనుకోండి, పొగ అనేది బయటకు వస్తుంది. ఆ పొగ అనేది నా కళ్ళల్లో పడ్డది, నా కొడుకు కళ్ళల్లో కూడా పడ్డది. పప్పా పొగ, పప్పా పొగ, పప్పా పొగ, దూరం పోదాం, దూరం పోదాం, దూరం పోదాం అని మా చిన్నబాబు ఏడుస్తున్నాడు. కళ్ళు మండుతున్నాయి, దూరం పోదాం. అర్థమవుతుందా? సో నరకం అంటే అది మామూలు విషయం కాదు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, యుగ యుగములు ఆ యొక్క బాధ సంబంధమైన పొగ అనేది లేస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంత పొగ కళ్ళలో పడితేనే చిన్నపిల్లగానికి నొప్పి, పెద్దోకి కూడా కళ్ళు పడి. కాబట్టి నేను ఒకప్పుడు పొగ తాగిన ఆ అలవాటు కనుక నేను మానేసుకోలేదు అనుకో, ఇంకా యుగ యుగంలో ఆడబోయి నా బాధ సంబంధమైన పొగ అనేది నిత్యము లేస్తూనే ఉంటుంది అన్నమాట. యుగ యుగములు ఆ యొక్క పొగ మండుతూనే ఉంటుంది. ఎట్లా తట్టుకుంటాం చెప్పండి? అటు ఆ సందర్భాన్ని చూసిన తర్వాత ఆ పొగ, ఆ నిప్పులు కూడా, ఆ అగ్ని కూడా శకలు తగ్గుతున్నాయి. మాకు అంత దూరంగా నిలబడ్డా కానీ శకలు తగ్గుతున్నాయి. నేను మనసులోనే దేవుని ఆరాధన చేశాను. ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది, ఎంత గొప్ప రక్షణ నువ్వు మాకు ఇచ్చినావు. ఆదికాండము 13:15 చదువుతారా ఒకసారి? ఈ సంవత్సరం నా వాగ్దానం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు ఈ సంవత్సరం నా వాగ్దానం. జనవరి 1 నేను తీసుకున్న వాగ్దానం. నీవు చూచుచున్న ఈ దేశము అంటే నా మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత నీకు చూసిన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తా అంటున్నాడు? నాకును నా సంతానానికి. ఇప్పుడు నాకు అష్యూరెన్స్ ఉందో లేదా, నిశ్చయత ఉందో నాకు ఏ నన్ను క్షమించినాడు. ఆ వాగ్దానం సరళంగానే నాకు చాలా సంతోషమైంది. నా పిల్లల్ని కూడా దేవుడు రక్షించుకుంటాడు, నా సంతానాన్ని కూడా దేవుడు రక్షించుకుంటాడు. ఖచ్చితంగా నా సంతానం రక్షణ పొందుతుంది. అర్థమవుతుందా? నాకు 2 బాబులు ఉండేసరికి మామూలుగా లోకంలో ఎవరైనా ఏమంటారు, కూతుర్ని పెంచడం చాలా కష్టం, కొడుకుని పెంచడం చాలా ఈజీ. నీకు 2 కొడుకులే ఉన్నారు కాబట్టి పెంచడం చాలా ఈజీ, ఖర్చు వస్తుంది నీకు. కూతురు పెంచడమే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడిన పని. దాన్ని మనం ఆత్మీయంగా రివర్స్ ఆలోచించాడు. కూతురుని ఆత్మీయంగా దేవుని మార్గంలో పెంచడం చాలా ఈజీ, కొడుకు వింటున్నా? నేను ఇట్లా మాట్లాడతాను అన్నమాట. సరేనా? సో ఆత్మానుసారమైన వ్యక్తి ఎప్పుడైనా సరే ఆయన స్పిరిచువల్గానే ఆలోచిస్తాడు. ఈ కాలంలో చూస్తేనే మందిరంలో కూర్చొని యవనస్తులంతా ఫోనే ఒప్పుకుంటూ కూర్చుంటున్నారు. నేను ఫోన్లో చూస్తున్నా, బయట చూస్తున్నా, నేను ఫోన్లో. ఐ డోంట్ ఎంకరేజ్ అని చెప్పాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. నాకు తెలుసు ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఐ వోంట్ ఎంకరేజ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని అంటే ఆ పిల్ల చేసి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఈ రోజులలోనే పిల్లలు చాలా మూర్ఖత్వంతో, చాలా మొండితనంతో ఉన్నారు. వాడు ఎట్లా రక్షణ పొందుతాడు, వాడు అసలు రక్షణ అంటే తెలుసుకుంటాడా అనే సంగతి కూడా చాలా కష్టం. అందుకే ఆ వాగ్దానం సర్వేసరికి హృదయపూర్వకంగా నేను దేవుడిని ఆరాధన చేశాను. ప్రభువా, ఖచ్చితంగా నువ్వు నా పిల్లల్ని రక్షించుకుంటావు. సో రక్షణ అనేది, ఇందులో పాల్గొనడానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం.
సో దాని తర్వాత నీటి బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మనము వాక్యం చెప్పబడ్డ తర్వాత మళ్ళీ నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను. వారం అంతా నేను ఏం చేసినా, ఎవరితో సోపతి చేసినా, ఎవరితో ఏం మాట్లాడినా, ఎవరి పక్కకు పోయి కూర్చున్నా, ఎవరితో దోస్తానం చేసినా, ఎవరితో నేను చాటింగ్ చేసినా, అవన్నీ నేను ఏం చేస్తానంటే పరీక్షించుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దావీదుకి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దేవుని హృదయానుసారుడైన దావీదుకి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చాలా మంచి లక్షణాలు ఆయనకి ఉన్నాయి. ఆయనకున్న లక్షణాలలో కొన్ని లక్షణాలు మనం చూస్తాం. 109:1 నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకు, నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. దావీదుకున్న ఒక లక్షణం ఏంటి అంటే స్తుతించడం. ఆల్వేస్ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. సో బలలో పాల్గొందే మనం కూడా ఏంటంటే ఈ లక్షణం కలిగి ఉండాలి. ప్రభువా, దావీదుకు ఉన్న లక్షణం నాకు కూడా కలిగి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. నేను కూడా నిన్ను స్తుతించాలా. సో ఇప్పుడు ఈ దావీదు అంటే ఎవరు అని అంటే ఆయన మనలాంటి సామాన్యమైన వ్యక్తి అసలు కానే కాదు. పెద్ద రాజు. రాజు అన్న తర్వాత చాలా మంది ప్రజలకి ఆయన న్యాయం చేయాలా, చాలా మంది ప్రజలు మేలు చూడాలా. అసలు నిజానికి రాజు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎంతసేపు ప్రజల గురించే ఆలోచిస్తాడు. ప్రజలకి ఏం మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా సంతోష పెట్టాలి, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఎట్లా సంతోషిస్తారు, అందరూ ఆరోగ్యంతో ఉండాలి. ఎంతసేపు ప్రజల క్షేమం ఆలోచించే వ్యక్తి ఏమి అంటే దేవుడిని స్తుతిస్తున్నాడు. సో మనకు ఎన్ని పనులున్నా సరే, మనం ఎంత బిజీ ఉన్నా సరే, నీ చదువులో నువ్వు బిజీగా ఉన్నా, నీ ఉద్యోగంలో నువ్వు బిజీగా ఉన్నా, నీ వ్యాపారంలో నువ్వు బిజీగా ఉన్నా, నీ పొలం పనులు నువ్వు బిజీగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, దేవుడిలో చెప్తున్న మాట ఏంటంటే ఆ దేవుడిని స్తుతించడం మాత్రం మారొద్దు. దాని తర్వాత ఆలోచించాలి. నేను చూపిన ప్రేమ. దావీదు రాజు ఏం చేసినాడంట? ప్రేమ చూపెట్టినాడు. ఎవరికి ప్రేమ చూపెట్టాడు అంటే 5 వచనం చదవండి. 3వ వచనం, 2వ వచనం. నన్ను చెరపవలెనని భక్తిహీనులు. ఎవరికి ప్రేమ చూపెట్టినట్టు అయ్యా? భక్తిహీనులకి. భక్తిహీనుల పట్ల ఈ యొక్క దావీదు ఏం చేసినాడు అంటే ప్రేమ చూపెట్టినాడు. సో వాడు భక్తిహీనుడు కాబట్టి, వాని భక్తిని వదిలేసినాడు కాబట్టి, ఆ యొక్క భక్తిహీనుడు ఏం చేస్తాడు అని అంటే ఇంకా అట్లనే మొండిగా మూర్ఖంగా ఉండిపోతాడు అనమాట. నువ్వు ఎంత వాక్యం చెప్పినా సరే అది పనిచేయాలి, నా లోపలికి రానియ్య, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తా అనేసి ఆ భక్తిహీనుడు దావీదు ఎంత ప్రేమ చూపెట్టినా సరే ఆ యొక్క భక్తిహీనులు ఏం చేసినారంటే కపటం, ఇంకా లోపల కపటం పెంచుకుంటూనే ఉన్నారు. ఎవరి పట్ల అంటే దావీదు పట్ల. వాళ్ళు ఎంత ఎక్కువ కపటం పెంచుకుంటే ఈయన అంత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు వాళ్ళకి. 2 లక్షణాలైనా. ఒకటి స్తుతించే లక్షణం, రెండవది భక్తిహీనులని ప్రేమించినాడంట ఆయన. భక్తిహీనులని ప్రేమించినాడు. సో కాబట్టి దాని తర్వాత భక్తిహీనులను ప్రేమించినాడు కానీ వాళ్ళ అలవాట్లు ఎప్పుడు నేర్చుకోలేడు. వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా ఆయన పోలేడు. వాళ్ళకి సహాయం కావాలంటే చేసినాం కానీ వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకోవడం అటువంటి దావీదు చేయలేడు. 4వ వచనం చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. మరి భక్తిహీనులు పగపట్టి ఉంటే ఈయనేం చేయాలి? నువ్వు నేనైతే ఏం చేస్తావు? వాళ్ళు పగబెట్టుకుంటే మనం కూడా పగబెట్టుకుంటాం. వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పగ మనకే ఉంటుంది. వాళ్ళకంటే ఇంకా ఎక్కువ రోషం మనకే వస్తుంది. నో. దావీదు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. దాని తర్వాత లైన్ చాలా మంచిది, నాకు చాలా ఇష్టం. సరే, అయితే మానక ప్రార్థన చేయించున్నాను. ఇది 3వ లక్షణం, దావీదుకున్న లక్షణం. ఒక లక్షణం ఏంటి అంటే స్తుతిస్తున్నాడు. 2వ లక్షణం ఏంటి అంటే ప్రేమిస్తున్నాడు. 3వ లక్షణం ఏంటి? మానక ప్రార్థన చేయడం మాత్రం ఈ దావీదు మానట్లేదు. మరి మన మధ్యలో కూడా సంఘ ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, రాత్రి ప్రార్థన ఉంది. మరి ప్రార్థనకి ఎవరైనా వస్తున్నారా, రావట్లేదా,
వాక్యం చెప్తున్నారా లేదా నాకైతే తెలియదు కానీ సో ఈ యొక్క 109వ కీర్తన మొత్తం ఈ కీర్తన అంతా మనం చదివినామనుకో ఏముంటుందంటే ఈ భక్తిహీనులు దావీదుని ఎంత టార్చర్ చేసినారు అనే సంగతి మొత్తం ఈ 109వ కీర్తనలో ఉంటుంది. దావీదుని ఎన్ని శ్రమలు పాలు చేసినారు వాళ్ళు, అసలు దావీదు ఎంత దౌర్భాగ్యంగా నాశనం అయిపోవాలి, ఎంత దౌర్భాగ్యంగా ఆయన తయారు కావాలి, అసలు దిక్కు లేకుండా అయిపోవాలి అని చెప్పేసి ఈ భక్తిహీనులు మీరు 6వ వచనం సంది కిందికి చదివితే మీకు అర్థమవుతుంది. 6వ వచనం సంది 15వ వచనం దాకా మీరు ఇంటికి పోయాక చదువుకోండి. ఇప్పుడు ఇంటికి పోయాక చదువుకుంటే అర్థమవుతుంది ఏముంటుంది. 8వ వచనం వాని జీవిత దినములు కొద్ది వగును గాక, వాని ఉద్యోగములు వేరొకరు తీసుకును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు గాక, వాని వారి విధవరాలు గాక. చాలా ఉన్నాయి. సో ఈ భక్తిహీనులు దావీదుని ఎంత టార్చర్ చేసినా మీరు కింది చదవండి నీకు అర్థమవుతుంది. సో 3 లక్షణాలు మనము చూసినాం. ఒకటి ఏమి అంటే స్తుతిస్తున్నాడు. రెండవది ఆయన ఏం చేస్తున్నాడు అంటే భక్తిహీనులను ప్రేమించినాడు. దాని తర్వాత మానక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 5 సో 109 నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఏం చేస్తున్నాడంటే భక్తిహీనులకి మేలు 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 మేలు. భక్తిహీనులు ఎంత టార్చర్ చేసినా సరే దాని మాత్రం వాళ్ళకు మేలు చేస్తున్నాడు, వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. సో నేను చేసిన మేలుకు ప్రతిగా వారు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచు. 4 లక్షణాలు దావీదుకు ఉన్న 4 లక్షణాలు భక్తిహీనుల పట్ల. ఇప్పుడు మనం కూడా భక్తిహీనుల మధ్యలోనే ఉన్నాం. ఇప్పుడు నేను ఆఫీస్కి పోయాను అనుకోండి, అందరూ భక్తిహీనులు ఉన్నారు. నేను ఆఫీస్లో నా డెస్క్ దగ్గర ఒక వచనం పెట్టినాను. ఆ వచనం చదివిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఎక్కడ లేని డౌట్లన్నీ అసలు ఈ డేస్లో గురించి ఇన్ని డౌట్లు ఎందుకు వస్తాయి, మీకు ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తాయి నాకే మస్తు సార్లు ఇదైపోతుంది, బాధ అయిపోతుంది. అరే బైబిల్లో ఆయన పవిత్ర దేవుడు, కల్మషం లేని దేవుడు, ఏ పాపము చేయలేని దేవుడు అంటే ఏవేవో పరివార అనుమానాలనే వస్తుంటారు. కాబట్టి భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను. సో ఈ దావీదు నిజంగా ఈయనకి చాలా మంచి లక్షణాలు. 4వ వచనాన్ని మనం కొంచెం ధ్యానిస్తాము. 4వ వచనాన్ని మనం ధ్యానించుకొని ఈ యొక్క కూడికను ముగిస్తాము. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మానక ప్రార్థన చేయుచున్నాను. ఎటువంటి పరిస్థితిలో ఈయన మానకుండా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 3వ కీర్తన హెడ్డింగ్ చదవండి. 3వ కీర్తన శీర్షిక చదవండి. 3వ కీర్తన శీర్షిక అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఇదేంటి అర్థమైందా నీకు? మరొకసారి చదువు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి సొంత కుమారుని ఎదుట నుండి భయపడి పారిపోతున్నాడట. సొంత కుమారుడు తండ్రిని ఏం చేయాలని చూస్తున్నాడు, చంపుదామని చూస్తున్నాడు. ఇది శ్రమ కదా. వీళ్ళు రఘువుడు కన్న తండ్రినే చంపేస్తాను. హృదయానుసారుడు, దేవుణ్ణి ఆరాధన చేసే వ్యక్తి, దేవునికి పాటలు పాడే వ్యక్తి, దేవుని పాటలు రాసే వ్యక్తి, దేవుని పాటలకి రాగం కట్టే వ్యక్తి, వాయిద్యాలు వాయించే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధన చేసే వ్యక్తి సంపూర్ణ. మళ్ళీ అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన. ఇప్పుడు అబ్షాలోము ఎవరు? దావీదుకు శత్రువు. సరే, కుమారుడు, ఆ కుమారుడు శత్రువు అయ్యాడు. సో కుమారుడు అంటే సొంత ఇంట్లో ఎవరు? ఇప్పుడు దావీదు శత్రువు. ఇంట్లో జరసేపు కూర్చున్నామంటే భయపెడుతున్నది. జరసేపు కూర్చున్నా కానీ కుమారుడు చంపేస్తాడు. మా నాయన చంపేస్తే ఆయన తర్వాత నేనే ఆ సింహాసనం మీదకి ఎక్కుతాను, నేనే కింగ్ అవుతా నెక్స్ట్ అని చెప్పేసి లోపల మొత్తం కపటం పెట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు చూడండి 54వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఒకసారి. 54వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ప్రధాన
ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద తంతి వాద్యముల మీద పాడదగినది తంతి వాద్యములతో పాడదగినది దావీదు రచించినది. నేను 54వ కీర్తన నేను హెడ్డింగ్ నేను చదువుతున్నాను. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది జీవీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. సౌలుకు దావీదుకు శత్రుత్వం ఏమున్నది? మనది మధ్య తెలుసు కదా. అసలు సౌలుకు దావీదుకు రిలేషన్షిప్ ఏంటి? సంబంధం ఏమది? సొంత మామ, పిల్లనిచ్చిన మామ. దావీదేమో అల్లుడు. సొంత మామ అల్లుడిని సంపుదామని చూస్తే దాన్ని మంచిగా చదవండి, నీకు అర్థమవుతుంది. 54వ కీర్తన శీర్షిక ప్రధాన గాయకుడికి తంతి వాద్యములతో పాడదగినది జీవీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు. ఇప్పుడు జీవీయులు ఎవరు? దావీదుకి శత్రువులు. సౌలు ఎవరు? దావీదుకి శత్రువు. అబ్షాలోము ఎవరు? దావీదుకి శత్రువు. సో ఈ సౌలు అనే వ్యక్తి 40 సంవత్సరాలు ఆయన కింగ్గా ఉన్నాడు. సో ఆ 40 సంవత్సరాలు ఆ సౌలు యొక్క గురి, ఆ సౌలు యొక్క గమ్యం, ఆ సౌలు యొక్క టార్గెట్ ఏంటి అంటే దావీదును నాశనం చేయాలి. ఎట్లయినా సరే ఈ దావీదును చంపే తీరుతా నేను, నా తర్వాత నా కొడుకు కావాలి రాజులని. ఈ దావీదు కావడానికి వీలేదు. అదే గురి, అదే గమ్యం. ఆ శీర్షిక చదివిన తర్వాత నాకేమర్థమైందంటే ఈ జీఫీయులు అనే దావీదు యొక్క శత్రువులు వాళ్ళతోని ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేసినాడంటే పొత్తు పెట్టుకున్నాడు, చెయ్యి కలిపినాడు. చెయ్యి కలిపి ఒరే నాయన మీ శత్రువు కూడా వాడే, నా శత్రువు కూడా వాడే, మీరు కూడా వాడిని చంపుదామని చూస్తున్నారు, నేను కూడా వాడిని చంపుదామని చూస్తున్నాం. సో మన ఇద్దరు కలిసి ఏం చేద్దామంటే ఈ దావీదుని సర్వనాశనం చేసేద్దాం. అర్థమవుతుందమ్మ వాక్యం? కాబట్టి ఈ సౌలు అనే రాజు ఏం చేశాడంటే దావీదు యొక్క శత్రువులు ఎవరున్నారు అని చెప్పేసి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తెలుసుకొని వాళ్ళతోని ఈయన చేయగలిగినాడు. 52వ కీర్తన శీర్షిక చూడండి. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందమ్మా? ఎవరికైనా అర్థమైతలేదా? 52వ కీర్తన శీర్షిక ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. అర్థమైందా? ఎదోమీయుడైన దోయేగు, ఈయన కూడా దావీదుకి ఎవరు? శత్రువు. సో ఈ శత్రువుతో కూడా సౌలు ఏం చేసినాడు? చేయగలుగుతున్నాడు మంచిగా. అరే మనందరి శత్రువు ఒకటే, ఎట్లయినా సరే వాడిని చంపే తీర్థం రా అందరం, మనందరం ఒకటే కాబట్టి మనకి ఇంకా కొంచెం బలం ఎక్కువైతుంది. కాబట్టి నా యొక్క బలాన్ని బట్టి నేను ఏం చేస్తాను అని అంటే ఈ దావీదును పూర్తిగా సర్వనాశనం లేకుండా చేద్దాను అని సౌలు తనను తాను ఓదార్చుకుంటున్నాడు. అంతకంటే ముందు సౌలు ఏం చేసినాడో చూస్తాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 16. సో ఈ యొక్క సౌలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే 21 దావీదు 21వ అధ్యాయము 6వ వచనం. 21:6 మొదటి సమయం. అంతటా యెహోవా సన్నిధి నుండి దావీదు అతని జనులను మొదటి సమూయేలు 22:6 మొదటి సమూయేలు 22:6 దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. దావీదు అండ్ అతని జనులందరూ కూడా ఫలాని చోట ఉన్నారని సౌలుకు వర్తమానం వచ్చిందంట. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి
సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లా నేను బెన్యామీనీయులారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలములు ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయిన మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? చాలు. సో ఈ యొక్క మీకు ఏమేమి కావాలో చెప్పుండి అన్ని ఇచ్చేస్తారు. యెషయి కుమారుడికి మీరు ఎందుకు సహాయం చేస్తున్నారు? ఆ 19:9 ఇదే మొదటి సమయంలో 19:9. సో సౌలు యొక్క చేతిలో ఈటె ఉన్నది. చూడండి, యెహోవా యొద్ద నుండి కరెక్టే. దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్న తాత్పర్యము కలిగి ఈటె విసిరిను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని అందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పోయి పారిపోయాడు. చూస్తే దురాత్మ సౌలును వెలిగించిన తర్వాత దావీదు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు. ఆ దావీదుని ఒక్క ఈట తీసుకొని ఒక్కసారి విసిరినంటే దెబ్బకే ఖాళైపోతాడు. ఆయన ఎంత బలంగా ఆ ఈట విసిరినాడంటే ఆ గోడకు బిగుసుకుపోయి లోపలికి వెళ్ళిపోయింది ఆ ఈట. అంత బలంగా, అంత శత్రుత్వం, అంత కల పెట్టుకున్నాడు. సో చెప్పేది ఏంటి అంటే దావీదుకి ఇంట్లో శత్రువులు ఉన్నారు. సొంత ఇంట్లో ఆయనకి శత్రువులు ఉన్నారు. సరే, నా సొంత ఇంట్లో నాకు మంచిగా లేదు, కనీసం మా మామయ్య దగ్గర పోయి మా అత్తగారి ఇంట్లో పోయి మంచిగా ఉందాము, కొద్దిసేపు సుఖంగా ఉందాము అని అనుకుంటే మామూలు పెద్ద కావాలి. మామిట్లో కూడా ఆయనకి ఏం లేదు, ఇప్పుడు సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ప్రశాంతంగా ఎప్పుడు వచ్చాడు చూస్తే గీట్లు పరిస్థితి. ఇప్పుడు చూడండి 22:6 ఇదే మొదటి సమయంలో 22:6. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం కింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లా నేను బెన్యామీనీయులారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన చూస్తే మిమ్మల్ని అందరినీ నేను సహస్రాధిపతులుగా చేస్తా, శతాధిపతులుగా చేస్తా. నీకే పోస్ట్ కావాలో ఆ పోస్ట్ నేను నీకు ఇస్తా. ఎంత ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకొని పోతాం. మనందరం కలిసి ఏం చేద్దామంటే మనందరం ఒకటే అవుదాం అయ్యి వాడిని సర్వనాశనం చేద్దాం. ఇప్పుడు 20వ అధ్యాయము 32 ఇదే మొదటి సమయంలో 20, 32, 33. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష ఉండవలెను అతడు ఏమి చేసేనని సౌలు అడగగా సౌలు అతనిని పొడవవలెనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండెను. సో కాబట్టి సౌలు యొక్క చేతిలో ఈటె ఉన్నది. ఆయన ఆల్వేస్ చేతిలో ఈటె పట్టుకొని తిరుగుతున్నాడు. దావీదు ఎప్పుడు కనబడతాడా, ఎప్పుడు అన్ని సంపేదమా, ఎప్పుడు పూర్తి సంపేదమా అని ఏమి అంటే ఆయన తిరుగుతూనే ఉంటాడు. సో కాబట్టి సౌలు దావీదుకు శత్రువు, జీఫీయులు దావీదుకు శత్రువులు, దాని తర్వాత ఎదోమీయులు దావీదుకు శత్రువులు, సొంత కుమారుడు దావీదుకు శత్రువు. ఇప్పుడు 56వ కీర్తన శీర్షిక సార్ చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. 56వ కీర్తన శీర్షిక ప్రధాన గాయకునికి యోనాతెలెన్ రెహోతీం అనురాగము మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఈ ఫిలిష్తీయులతోనే స్టార్ట్ అయింది. సౌలుకు ఇంకా దావీదుకు శత్రువు కదా.
ఈ ఫిలిస్తీన్లతోనే స్టార్ట్ అయింది. ఒక్క ఫిలిస్తీయుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, 10,000 మంది మీరు అందరూ కలిసి రండి, నేను ఒక్కనే నిలబడతాను కదా. అందుకే ఆ ఫిలిస్తీయుని చంపేసిన తర్వాత ప్రజలు ఏమని దేవుని ఆరాధన చేసినారు అంటే, సౌలు 1000 హతం చేస్తే దావీదు 10,000, ఒకడే 10,000తో సమానం. అర్థమవుతుందో మీకు? ఆ ఒక్కడే 10,000తోని సమానం. ఆ ఒక్కడిని సర్వనాశనం చేసినందుకు అసలు రాజు ఇంకా సంతోషించాల్సింది పోయి, ఒరే నాయన నీకు ఏ పోస్ట్ కావాలో చెప్పు, ఆ పోస్ట్ నీకు ఇస్తా అని ఆయనని మంచిగా సన్మానించాల్సింది పోయి, మంచిగా హెచ్చించాల్సింది పోయి ఆయన మీదే పగబెట్టుకున్నాడు. కాబట్టి ఇటువంటి ఫిలిస్తీయులు కూడా ఏమి అంటే ఒకసారి దావీదుని పట్టుకున్నారంట. మళ్ళీ చదవండి 56వ కీర్తన శీర్షిక మళ్ళీ చదవండి. ప్రధాన గాయకునికి యోనాథాను రెహోబీము అనురాగము మీద పాడదగినది, ఫిలిస్తీయులు దావీదును కాకులో పట్టుకొనినప్పుడు. అర్థమేనా? ఫిలిస్తీయులకు అంటే దావీదు ఫిలిస్తీయులకు దొరికినాడు, మన శత్రువు మనకి దొరికినాడు, మా లీడర్ని చంపేసిన శత్రువు మాకు దొరికినాడు. ఎవరైనా సరే శత్రువు దొరికితే ఏం చేస్తారు? ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు. అటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడు అంటే, ఈ యొక్క దేవునికి ఏమి అంటే ఆ సందర్భంలో రాసిన పాటను అంటారు. అదే ఆ సందర్భంలో పాటలు గుర్తు రావడం ఏంటి, ఆ సందర్భంలో పాటలు రాయడం ఏంటి? అర్థమవుతుందా మీకు? మనకు శ్రమలు వస్తే, మనకి ఇరుకు పరిస్థితులు వస్తే, మనకి ఇబ్బంది పరిస్థితులు వస్తే, ఓయమ్మని మా ఊర్లో ఎవరికి దేని శ్రమ నాకే వచ్చింది, ఎవరికి రాని రోగం నాకే వచ్చింది, నా బిడ్డకే వచ్చింది, నా కొడుకుకే వచ్చింది, మేము ఈ ఊర్లో ఇంతమంది ఉండగా ఏ లోపలే కదా. మన శ్రమలు వస్తే మనము మూలుగుతాము, గురుగుతాము, ఏడుస్తాము, కన్నీళ్లు కారుస్తాము, అయ్యో అయ్యో అయ్యో. ఇక దావీదు పాట రాసిండు ఆయన, ఆయన విశ్వాసం ఎక్కడ మన విశ్వాసం ఏమో. అందుకే దేవుడి వాక్యం మనకి ఇచ్చాడు అన్నమాట. ఈ వాక్యాన్ని చదివితే, ఈ వాక్యాన్ని వింటే ఓ 4 ముక్కలు మనం వేసుకుంటాం, గీత విశ్వాసం అన్న మన లోపలికి వస్తాం. ఈ పక్కనున్న ఓడియప్పుడే నేను 20 ఏళ్ళు ఉన్నాను తెలుసు. ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పినా నేను వచ్చినా ఇంతకుముందు, ఇది 5వసారి నేను ఆదివారం రోజు మీ మధ్యలోకి రావడం. సో కాబట్టి వాక్యం విన్నాము, నేర్చుకున్నాము, దేవుడు నేర్పించినాడు. ఇప్పుడు 59వ కీర్తన శీర్షిక చదవండి ఎట్లుందో చూడండి. 59వ కీర్తన శీర్షిక, ప్రధాన గాయకునికి అల్తషేషు అనురాగం మీద పాడదగినది, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్దకు వచ్చి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఈ శ్రమలు నన్ను ఏమీ చెయ్యలేవు, ఈ శ్రమల కంటే గొప్పడు నా లోపల ఉన్నాడు అనే ధైర్యంతో ఆ యొక్క దావీదు ఉన్నాడు. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్దనే, ఏ ఇంట్లో దావీదు ఉన్నాడో వాళ్ళు మంచిగా తెలుసుకున్నారు, తెలుసుకొని కనుక్కొని ఆ ఇంటి చుట్టూ సౌలు మనుషులే, ఎక్కడ చూసినా సౌలు. అర్థమవుతుందా వాక్యం? ఏమైనా సో కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే, సొంత కొడుకు నన్ను సంపాదన చూస్తున్నాడు, ఇంట్లో ప్రశాంతంగా లేదు, కనీసం మా అత్తగారింటికన్నా పోయి ఉందాము అని అంటే అత్తగారింట్లో కూడా ప్రశాంతత లేదు. సరే ఫిలిస్తీన్ల దగ్గర కన్నా పోతా, ఫిలిస్తీన్ల దేశానికి పోతా, జీపీల దేశానికి పోతా అంటే, ఆ బయటికి పోదామంటే ఆ బయట కూడా పెద్ద ఫోటో పెట్టారు దావీదు, వాంటెడ్ ఈ వ్యక్తి మాకు కావాలి, మేము కాముతాము. ఎక్కడ పోయినా సరే దావీదు ఫోటోనే కనబడి ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది చూడండి. సో అందుకే ఇప్పుడు మనం చదివిన 109వ కీర్తన 4వ వచనం చదువు. మీరే చదువు 109. ఎటువంటి పరిస్థితుల్లో దావీదు ఏమి చేస్తున్నాడు, అసలు ఇటువంటి పరిస్థితులలో దావీదు ఏం చేస్తున్నాడు? 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు,
అది ఎన్ని శ్రమలు వచ్చినా సరే దానికి మాత్రం ఏం మానట్లేదు, ప్రార్థన మానట్లేదు. ఎన్ని ఇరుకు పరిస్థితులు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఆయన వెంబడి ఉన్నా, ఎంతమంది శత్రువులు తలుపుతున్నా, ఎన్ని ఈటలు ఆయన విసిరినా ఆయన ప్రార్థన జీవితాన్ని మాత్రం ఎవరు ఆపవచ్చును. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చేయడం మాత్రం ఈ యొక్క దావీదు భక్తుడు మానట్లేదు. నాకు శ్రమలు వచ్చినా సరే, నాకు ఇరుకు పరిస్థితులు వచ్చినా సరే, నాకు ఇబ్బంది పరిస్థితులు వచ్చినా సరే, నేను వాక్యం చదువు మానేస్తా, మందిరానికి వచ్చుడు మానేస్తా, ప్రార్థన కూడిక మానేస్తా, బైబిల్ స్టడీ మానేస్తా. ఈ దేవుడు వద్దు, ఈ ప్రజలు వద్దు, ఈ ఆరాధన వద్దు, ఈ మాటలు వద్దు, ఈ పాడు ఏమవుతాయి. దేవుడు అంటే ఏది? మనందరం సుఖంగా పెట్టాలి, సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. మనం అంతా సంతోషంగా ఉంటే దేవుడిని ఆరాధన చేస్తాం, సంతోషంగా ఉంటే దేవుని మందిరానికి వస్తాం. కష్టాలు శ్రమలు ఎదురు ఇబ్బందులు వస్తే దేవుని మందిరానికి ఇంకా వస్తుంది. అదో దేవుడే దేవుడే కాదు. ఇక్కడ దావీదుకు వచ్చిన శ్రమలలో ఒక్క శ్రమ మీకు ఉన్నాయండి. అటువంటి పరిస్థితులలో కూడా దావీదు మానక ప్రార్థన చేస్తుందనే. ప్రభువా, నేను వాళ్ళకు మేలు చేసేసిన, నేను వాళ్ళకు ప్రేమ చూపించినాను, నేను నిన్ను స్తుతించినాను, అయినా సరే నాకు ఇంకా శ్రమలు ఎక్కువ అయితేనే ఉన్నాయి. అయినా సరే నేను మాత్రం ప్రార్థనని అసలు మానను. సో ఈయన మానకుండా ప్రార్థన చేసాడు. కాబట్టి ఏం జరిగిందంటే 18వ కీర్తన శీర్షిక సార్ అయితే బయట 18వ కీర్తన శీర్షిక ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, ఆ సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున, యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి, దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి, యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అమ్మా నేను మానక ప్రార్థన చేస్తే ఏమైంది? ఇప్పుడు తప్పించిన అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను ఎత్తి రాసెను. మనందరికి మంచి పాట కూడా ఉంది. పౌరుషము గల ప్రభు కోపిమగ పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపిమగ పర్వతములకు నాదులు వణికెను. తనను నుండి వాసిన యాతి, తనను నుండి వాసిన యాతి, దహించి వేసెను పైరుల నెల్ల, దహించి వేసెను పైరుల నెల్ల. ఆయన మానక ప్రార్థన చేస్తుంటే ఏమైంది అని అంటే పర్వతాలు బద్దలైపోయినాయి. ఆ బద్దలైపోయిన పర్వతాల యొక్క శబ్దాన్ని వినే శత్రువులందరూ కూడా పారిపోయినారు. అరే, దావీదు దగ్గర ఎవరి దగ్గర లేని శక్తి దావీదు దగ్గర ఉంది అనే సంగతి ఈ శత్రువులు తెలుసుకొని ఆ పర్వతాలు బద్దలైన శబ్దాలకి వాళ్ళ గుండెలు బద్దలైపోయి పారిపోయారు. ఆ బద్దలైపోయిన పర్వతాలలో నుండి ఏమైందంటే అగ్ని వచ్చింది బయట. ఆ అగ్ని ఏం చేసిందంటే ఆ పారిపోతున్న శత్రువులందరినీ దహించేసింది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే దావీదుని ఆయన కాపాడినాడు, రక్షించినాడు. సో ఇప్పుడు ఈ బంధలో పాలు పొందడానికంటే ముందు మన ప్రశ్న ఏంటి అంటే, నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా. నా మెయిన్ అంశం కూడా ఇదే. ఇప్పుడు నాకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి, నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇరు పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే నేనేం చేస్తున్నాను అంటే, సో మానక నేను ప్రార్థన చేస్తున్నానా లేదా. ఈ సందర్భం నిజంగా నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఏంటంటే ఉద్యోగం వచ్చింది లోపల. ప్రభువా, నిజంగా దావీదుకు ఎంత మంచి లక్షణం ఉంది. నాకు కొంచెం శ్రమ వస్తే నేను
ప్రార్థనలో సమయం గడపకొచ్చిన అసలు ఇతరులని ప్రేమించడం కూడా ఆపేస్తున్నా నేను, ఇతరులకి మేలు చేయడం కూడా నేను ఆపేస్తున్నా. సామెతలు 31 సామెత అక్కడ మంచి మాట ఉంటుంది. 9వ వచనం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయం జరిగింపుము. చూసావా, మన నోరు తెరిస్తే ఏం రావాలంట? న్యాయం రావాలి. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడి వారికి దరిద్రులకు న్యాయము జరిగించు. 8వ వచనం చూడండి. మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు అది అర్థమవుతుందా? నోరు తెరువు అంటే మనం ప్రార్థన చేయాలి అని అర్థం. ఎవరెవరికి? మూగవారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు. ఎంతమంది శత్రువులు దావీదు ఉన్నా ఈ యొక్క దావీదు చేసిన పని ఏంటి, దావీదు చేసిన కార్యం ఏంటి, దావీదు చేసిన కార్యకలాపాలు ఏంటి అంటే ఆయన కేవలం ప్రార్థన మాత్రం అసలు మానలేదు. అందుకే ఈ యొక్క ప్రార్థనకి అంత శక్తి అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఇంతతో చాలు. సో మీకు కూడా వాక్యం అర్థమయ్యిందనే నేను నమ్ముతున్నాను. సో ఈ పనులలో పాలు పొందడానికి ముందు నేను నాకు శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనకైనా వస్తాయి, అన్నిలోకైనా వస్తాయి, అందరికీ వస్తాయి. అందరికీ కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ అనేది కేవలం చేసినప్పుడు నమ్ముకున్నోకే రాలేదు కదా, అందరికీ వచ్చేది. సో కాబట్టి శ్రమలు అందరికీ వస్తాయి, రోగాలు అందరికీ వస్తాయి, ఇరుకు పరిస్థితులు అందరికీ వస్తాయి. అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. నా కష్ట పరిస్థితులలో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా, నా ఇరుకు పరిస్థితిలో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా. నిజానికి దావీదుకి దేవుడు ఎంత సహాయం చేసినాడంటే ఆ గొలియాతు యొక్క ఖడ్గం అప్పటి వరకు గొలియాతు చేతిలో ఉన్నది. దాని తర్వాత ఎవరి చేతిలో వచ్చింది? శత్రువు యొక్క ఖడ్గం మన చేతిలోకి ఎట్లా వస్తుంది? ఆ సౌలు చేతిలో కూడా ఈటే ఉంది అని చూసినాం కదా. చూడండి, 1 సమూయేలు 26 1 సమూయేలు 26:22 ఎంత మంచి ఉందో చూడండి దేవుని వాక్యం. చదవమా. దావీదు రాజా ఇదిగో అది ఎవరి ఈటనంటే ఇది? సౌలు రాజు యొక్క ఈటే. ఇప్పుడు ఎవరి చేతికి వచ్చింది? దావీదు చేతికి వచ్చేసింది. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఆయన శత్రువుల యొక్క ఆయుధాలన్నీ ఈయన చేతిలో వచ్చింది. ఎంత అసలు నిజంగా దావీదుకు ఉన్న లక్షణాలు ఎంత మంచి లక్షణాలు. అసలు ఒక విశ్వాసి ఈ విధంగా తయారు కావాలి. మందిరానికి వచ్చి ఇవన్నీ నేర్చుకొని ఈ విధంగా తయారు కావాలి. గొలియాతు యొక్క ఈటే దావీదు చేతిలోకి వచ్చింది. ఆయన ఈటెతోని వారినే సాపేశాడు. సౌలు యొక్క ఈటె కూడా దావీదు చేతిలోకి వచ్చింది. దావీదు లోపల రోషము, పౌరుషము, ఆవేశము అసలు లేదే. గొలియాతును చంపినట్టు సౌలు కూడా చంపేయచ్చు, కానీ యెహోవా చేత అభిషేకం నొందినాడు ఆయన. ఐ డోంట్ వాంట్ టు టచ్ హిమ్, నేను ఆయన ముట్టలేను. లాస్ట్ సౌలు జరిగింది, ఆయన ఈటె మీద ఆయనే పడ్డాడు. ఆయన ఈటె మీద ఆయనే పడి చచ్చిపోయాడు. ఏ ఈటెనైతే నువ్వు నమ్ముకున్నావో అదే ఈట ఏమైంది? నీకు సాగు తీసుకొచ్చింది. అందుకే లోకంలో అంటారు, పాముతో నడుకున్నవాడు పాము కట్టే చచ్చిపోతాడు. సరేనా? సో కాబట్టి దీంట్లో పాలు పొందడానికంటే ముందు చాలా చాలా ప్రాముఖ్యమైనది నా శ్రమలలో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు ఇట్లా చేస్తున్నాను అనే సంగతి మనం పరీక్షించుకొని మనం ఏం చేస్తామంటే ఈ బలలో పాల్గొంటాం. దేవుడి వాక్యాన్ని దీవించు. ఒక నిమిషం